హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే వడ్లు తెచ్చుకున్నాము అటుకులు ఆడించుకోవడానికి. ప్రాసెస్ ఒకసారి మా అక్క చెప్తుంది, వినండి. హలో అండి, మేము అటుకులు చేసుకోవడానికి వడ్లు తెచ్చుకున్నాము. 5 కుంజాల వడ్లు అంటే కొంచెం 4 kgs తెలుసు కదా. ఇప్పుడైతే నేను మా అత్తే వడ్లు చెత్త చెదారం అంతా ఏరుకొని చెరుక్కుంటున్నాము, శుభ్రం చేసుకుంటున్నాము. నానబెట్టి ఓవర్ నైట్ నానబెట్టి మార్నింగ్ ఎండలో ఆరబెట్టి కొంచెం తడారిన తర్వాత తీసుకెళ్తాము. మిల్లుకి తీసుకెళ్ళి ఆడించుకోవడమేనండి. ఈరోజు అయితే ఇలాగ నానబెట్టుకున్నాము, అంతే అండి. ఇదేనండి ప్రాసెస్ అండి. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ మార్నింగ్ చెప్తానండి. హాయ్ అండి, మేము ఇలా చెప్పాను కదండి. నెక్స్ట్ డే ఇది అండి, 1 day నానబెట్టాలండి, 24 hours నానబెట్టాలండి. అలా నానబెట్టి మేము ఒకసారి వాష్ చేసుకోవాలండి. మొత్తం 5 times వాష్ చేసుకోవాలండి. ఉన్న పొట్టు పైన తేలుతూ ఉంటుందండి, తుక్కు అదంతా తీసేయాలండి. తీసేసి ఒక 5 times శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. శుభ్రంగా ఇలా వాష్ చేసుకోవాలండి. పైన పొట్టు మొత్తం తీసేయాలండి, తేలేదంతా చెత్త అంతా అది మొత్తం తీసేసి శుభ్రంగా వాష్ చేసుకోవాలి 5 times. 24 hours నానబెట్టుకోవాలండి, మర్చిపోకుండా. అలా వాష్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కకు తీసుకోవాలండి. శుభ్రంగా వాష్ చేసుకొని అలా పక్కకు తీసుకోవాలండి. పక్కకి ఇలా తీసుకొని అలా ఆరబెట్టుకోవాలండి. ఒక 10 minutes ఆరబెట్టుకోవాలండి. ఎండలో కాదండి, నీడలో ఆరబెట్టుకోవాలండి. తర్వాత ఇలా పొడి పొడిగా ఉంటుందండి. ఇలా పొడి పొడిగా ఉన్న వడ్లని ఇలా కొంచెం పొడి పొడిగా ఉండాలి, నీడలో ఆరబెట్టుకోవాలండి. అలా మిల్లుకి వెళ్ళి ఇస్తే ఇలాగా అటుకులు అనేవి రెడీ అయిపోతాయండి. ఎంతో టేస్టీ అయిన అటుకులు రెడీ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.